నారాయణమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన ఆలోచనలు ఎప్పుడు పేదవాడి చుట్టూ తిరుగుతాయి. దోపిడీ వ్యవస్థలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు, ఈ సమాజంలో చట్టాలు పేదవాడికి ఎలా పనిచేస్తున్నాయి, ఉన్నవాడికి ఎలా పనిచేస్తున్నాయి, ఆడపిల్లలపై దాడులు, రైతు సమస్యలు, కార్మికుల సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలపై సినిమాల ద్వారా చూపించారు. సినిమా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పీపుల్ స్టార్ నారాయణమూర్తి. నటుడు, దర్శకుని, నిర్మాతగా ఎన్నో మెసేజ్లున్న సినిమాలు సమాజానికి అందించారు. అర్ధరాత్రి స్వాతంత్రం, అడిదివిటీలు, స్వతంత్ర భారతం, ఒరే రిక్షా, చీకటి సూర్యులు, వీర తెలంగాణ, ఎర్ర సైన్యం, సీమల దండు, దండోరా, ఇలా ఎన్నో సినిమాలు తీశారు. వారి అమ్మ కోరిక మేరకు రామాలయం కట్టించారు. వారి కుటుంబ సభ్యులకు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇంటి గెలిచి రచ్చ గెలిచారు. తనకున్న 5 ఎకరాల భూమిని పేద ప్రజల కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఉచితంగా ఇచ్చేశారు. స్కూల్కి, హాస్పిటల్కి తెలుగు రాష్ట్రాలు ఎన్నో చేశారు. ఆయనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. ఆయన సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడక మీద, ఆటోలో, ఒక సాధారణ మనిషిలా ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకొని చాలా సింపుల్గా వెళ్తుంటారు. నారాయణమూర్తి గారు తెర మీద, తెర వెనక ఒకేలాంటి మనిషి. ఆయన సింపుల్ సిటీకి సరితూగేవారే లేరు.